అన్న ఫోన్ చేసుకుని ఇస్తా అర్జెంట్ ఉంది అక్కడ పోలే అన్న కొంచెం ఫోన్ చేసుకుని ఇస్తా అన్న అట్టే వస్తారు కదా ఆ పిల్లగాడు అడిగేది చెవులు వినపడవా ఆసి వాడు అప్పటి నుంచి ఫోన్ చేయను అని అడుగుతున్నాడు. ఎంత అర్జెంట్ ఉందో ఏమో చెంబట్టుకొని వచ్చిన మరి వాళ్ళ అప్పకి ఏమైనా ఫోన్ చేసుకుంటాడేమో. మీది ఫస్ట్ వన్ ఫోన్ చేయడే. హలో బేబీ ఈ రోజు బాకీ నీకు రాదు నాకు మనసు దొడ్డి కట్టుకున్నదా మరి బేబీ నెంబర్ ఫోన్ చేయొద్దు ఎడప్పడవచ్చారు కొడుకులు. సరే బేబీ ఉంటా లేవు ఏం కావాలమ్మా? అన్న మా పాపకు డూప్లికేట్ నగలు చూపి అన్న. ఇది చూడండి అమ్మా. బాగుంది సుడిచి దీనికి బాగుందా తీసుకుందామా? ఇంకోటి అన్న ఇది కూడా చూడమ్మా. బాగుందా? ఇవి 2 ప్యాక్ చేయన్నా. ఇదమ్మా ఎంత అయిందన్నా? 500 అయిందమ్మా. ఇదన్నా 500. అమ్మా నువ్వు ఇచ్చినది డూప్లికేట్ నోటు. నువ్వేం ఒరిజినల్ నగలు ఇచ్చినావా? డూప్లికేట్ నగలే కదా. నువ్వేం ఒరిజినల్ నగలు ఇచ్చినావా? డూప్లికేట్ నగలే కదా. అక్క ఎవరు? నేను రన్నింగ్ రాజా గారిని. చెప్పురా. మా మసీన వన్ని తీసుకురామనింది, కొంచెంసేపు ఆడిపించుకొని ఎత్తుకొని వస్తా. సరే బెర్రీని తీసుకురా. ఇంత ముద్దు వచ్చి నోరా బిస్కెట్లు 2 ఉన్నాయి కదా. రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. ఏమయ్యా నీకు ఆపరేషన్ చేస్తారా? అడిగుండవా? రెడీగున్నా మేడం. డాక్టర్ అమ్మ నాకు చిన్న డౌట్. అడిగయ్యా. నేను ఆసుపత్రిలోకి వస్తుంటే ఆసుపత్రి బయట పూల దండలు తప్పట్లు పట్టుకొని ఉండరు, ఏంటికి మేడం? అదే ఆపరేషన్ సక్సెస్ అయితే పూల దండ వేసి నాకు సన్మానం చేస్తారు. ఆపరేషన్ ఫెయిల్ అయితే అదే దండని మళ్ళీ వేసి నిన్ను ఊరేగిస్తారు. రన్నింగ్ రాజా ఏందమ్మా? బైక్ ఎండకు కాలుతుంది, నీడ పెడతారా? పెడతాలే, ఒకటే అరుచుకుంటూ ఉంటది బండి నీడ పెట్టని. నాకు తెలియదు పెట్టేది. అమ్మా 5 minutes later. బైక్ ఎండకు కాలిపోతుంది, ఎన్ని మాట చెప్పినా నీడ పెట్టమంటే పెట్టాడు. ఎట్లా సంసారం చేసుకుంటావురా నువ్వు? నువ్వు ఎప్పుడు చూసినా ఇంట్లో తిట్టుకుంటా పలుకుంటా ఉంటావు. నేను బయటికి పోతున్నా చూడు, ఒక్క క్షణం ఇంట్లో ఉన్నది ఒకటే బలంతుంటది. ఆ పని చేయి ఈ పని చేయి, అది పెట్టు ఇది పెట్టు అని. ఎటు టయానికి ఎవరు లేరు, నాకేం కాలు చేతులు అట్లాడుతుండలేదు. ఏమైందక్క? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సాగుసోలు బిడ్డే సరోజ ఉంది కదా. ఉందక్క. మన ఊరికి డెలివరీకి వచ్చింది. అవును. ఆ పాపకి నొప్పులు స్టార్ట్ అయినావి. మన ఊర్లో డెలివరీ చేస్తారు ఎవరు లేరు, అందుకు టెన్షన్ పడుతుందా. అక్క నువ్వేం టెన్షన్ పడకు, నేను పక్క కురువై తీసుకొని వస్తా. అవునా? అయితే బెరిన రాపోరా. ఇప్పుడే తోలుకొని వస్తా అక్క, ఇప్పుడే తోలుకొని వస్తా. 5 minutes later. ఈ అబ్బాయి ఎవర్రా? నువ్వే కదక్క మన ఊర్లో డెలివరీ చేస్తారు ఎవరు లేరన్నావు, అందుకే పక్కూరు పోయి స్విగ్గీ డెలివరీ చేస్తాయని తీసుకొని వచ్చిన. నేను చెప్పింది డెలివరీ చేయడానికి డాక్టర్ దొరకరామనేది. అమ్మా నీ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన కళ్ళు తెరవమ్మా.
స్వామి వచ్చినావా స్వామి? నీ అపారమైన భక్తికి నేను సంతోషించిన. ఏం వరం కావాలో కోరుకో. నాకు 3 వరాలు కావాలా స్వామి? 3 వరాల, కానీ ఒక షరతు. నీకిచ్చేదానికంటే మీ అత్తగారికి 10 రెట్లు ఎక్కువ ఇస్తా. నీకు సమ్మతమేనా? సరే స్వామి. మొదటి వరం ఏం కావాలో కోరుకో. 1 కోటి రూపాయలు కావాలా స్వామి? తదాస్తు. రెండో వరం ఏం కావాలో కోరుకో. పెద్దదో బంగ్లా కావాలా స్వామి? తదాస్తు. మూడో వరం కోరుకో. కొంచెం గుండె నొప్పి స్వామి. తదాస్తు. అమ్మా నీకు ఇంత గుండె నొప్పిచ్చి మీ అత్తగారికి 10 గుండె నొప్పిచ్చినందుకు పైకి పోయింది. ఈ వరమే నువ్వు ఎందుకు కోరుకున్నావమ్మా? మా ఇత్త పోతే ఆస్తల్ల నాకు వస్తుంది కదా స్వామి. మా ఇత్త పోతే ఆస్తల్ల నాకు వస్తుంది కదా స్వామి. వన్నా ఏమ్మా? మా వనక అంగి కుట్టన్నా. కుడతానమ్మా. అంగి వస్తే ఎంతన్నా? ఒక్క అంగి పోస్తే 200 అంత రేటు ఏంటికన్నా? పక్కన రామంజి అంగి 100 రూపాయలకే వస్తాడు. వెనక్కి పంపిస్తే 100 రూపాయలు నష్టం. పోస్తలే, ఏదో 100 రూపాయలన్నీ వస్తాయి. పోస్తలేమ్మా. సరేనా మా వన్ కొలతలు తీసుకున్నా. గుడ్డయ్యమ్మా. అమ్మా ఏందమ్మా అన్ని గుడ్డ పిలకలు తెచ్చినావు? 100 రూపాయలు కనిస్తాను అనుకున్నావా? గుడ్డనే నువ్వు వేయాల్సింది. 100 రూపాయలు కనిస్తాను అనుకున్నావా? గుడ్డనే నువ్వు వేయాల్సింది. అరే సుశాంత్, ఎందుకురా ఏడుస్తున్నావు? కొట్టినారు. ఎవర్రా? ఎందుకు కొట్టినారు? కారు పొల కొట్టింటే కొట్టినారు. అవునా? పిల్లోడు మహా అంటే బొమ్మ కారబాల కొట్టింటాడు, దానికే కొడతారా? యాడుండర్రా వాళ్ళు? వాళ్ళ సంగతి చెప్తా, పోదంపా. ఎవరు ఇక్కడ బిన్ని కొట్టినది? మేమే కొట్టినది. ఎందుకు కొట్టినావు? కారు బల కొట్టింటే కొట్టినాం. పిల్లోడు ఆడుకుంటా కారుని బల కొడతాడు, దానికే నువ్వు పిల్లోని కొడతావా? ఎంత పడుతుంది చెప్పు నీ కారు? 100 200 ఇస్తా. చెప్పు ఎంత పడుతుంది నీ కారు? అవునా? కట్టిస్తావా? కట్టి. రే విని వేయండి రా.